డయాబెటిస్ తగ్గించుకోవడానికి జిమ్‌కి పోతున్న మీతోనే నేను మాట్లాడుతున్నా. ఏదో ఒక యాక్టివిటీ చేయమనంగానే మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుర్రు. ఈడ ఏమైతది మహా అంటే మీ గ్లూకోజ్ యొక్క అప్‌టేక్ ఏదైతే ఉంటదో అంటే మీ సెల్ తీసుకునేది ఎక్కువైతది. సో, ఆబ్వియస్‌గా ఇట్లా ఒక 3 నెలలు చేస్తే మీ హెచ్‌బీఏవన్సీ అనేది ఒక వితిన్ ద లిమిట్‌లో కనబడతది. కానీ మీరు మళ్ళీ జిమ్ అని చేస్తే మీ హెచ్‌బీఏవన్సీ మళ్ళా రాకెట్ లాగా లేస్తది. ఎందుకంటే మీరు రూట్ కాజ్ మీద వర్క్ చేయట్లేదు. ఇక్కడ కన్సర్న్ గ్లూకోజ్ కాదు. కన్సర్న్ ఇన్సులిన్. అది అర్థం చేసుకోండి మీరు. ఎవరైనా వచ్చేసి మీరు వర్కౌట్ చేయండి అనంగానే ఎందుకు చేయాలి అని ఆలోచన ఉండదు. చాలామంది డయాబెటిస్ కన్సర్న్‌తోని వస్తారు నా దగ్గరికి. వాళ్ళందరికీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. పెద్ద యాక్టివిటీ ఏం అవసరం లేదండి. లో ఇంటెన్సిటీ కార్డియో లైక్ వాకింగ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎక్సర్సైజ్ అంటే మీ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ టు రివర్స్ యువర్ డయాబెటిస్. ఎందుకంటే మీ బాడీ ఆల్రెడీ సఫర్ అవుతుంది. మీరు ఇచ్చిన తిండినే ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేక ఆ గ్లూకోజ్ అంతా బ్లడ్‌లో ఉంటుంది. అట్లాంటిది మీరు వర్కౌట్ చేసి దాని రికవరీ ఎడికెళ్ళి తీసుకొస్తారు. సో, అది ఎక్కడికి తీసుకెళ్తుందో మీరే ఆలోచించాలి. సో, అర్థం చేసుకోండి. డయాబెటీస్‌ని రివర్స్ చేసుకోవాలనుకుంటున్నారా, కంట్రోల్ చేయాలనుకుంటున్నారా, మేనేజ్ చేయాలనుకుంటున్నారా ఒక క్లియర్ పర్పస్‌తోని వర్క్ చేయండి. అప్పుడు మాత్రమే ఆ రూట్ కాజ్ అనేది రివర్స్ అవుతది. స్టే ట్యూన్.